ఇక మరో పక్కన నిన్న ఇక్కడ పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి. నిన్న ఎంపీ రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీ నిన్న వెలిమెలకు కొండంగల్కు కూడా ఆ తాండావాసులతోటి కలిసి ధర్నా చేయడం జరిగింది. అక్కడనే వాళ్ళ పోలీసులతోటి వాగ్వాదానికి దిగడం జరిగింది. గిరిజనులకే భూములు దక్కాలి, సాగు చేసుకుంటున్న గిరిజనులకే భూములు దక్కాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అమాయక గిరిజనులకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. సాగు చేసుకుంటున్న బిలాదాకల భూములను అక్రమ పద్ధతిలో ఇన్వెస్టర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వెంటనే ఈ ప్రొసీడింగ్స్ ఆపాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని వివాదాస్పద భూముల వద్ద వెలుమల, కొండగల్ తండా వాసులతో కలిసి ఆయన శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. దీంతో బీడిఎల్ బానూర్ పోలీసులు రఘునందన్ రావును అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. గిరిజనులకు న్యాయం జరిగేదాకా పోరాడతాం, పోలీసులు బౌన్సర్లను పెట్టి గోడలను అధికారులు తొలగించాలి, లేదంటే గ్రామస్తులతో కలిసి గోడలు కూల్చేస్తాం, గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి, భూముల వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోవడం లేదని చెప్పేసి వకీల్ సాబ్ నిన్న మరి పోలీసుల మీదకి మరి ఆయనే ఫైర్ కావడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి మంత్రి పేరు వినపడతా ఉన్నది. ఆ మంత్రి మరి ముఖ్యమంత్రికి తెలిసే చేస్తా ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఇది పెద్ద బాధనం అయ్యేటట్టుగా ఉన్నది, మేము పదే పదే చెప్తా ఉన్నాం, మొదటి నుంచి ఈ అంశాన్ని ఫాలోఅప్ చేస్తుంది మన తొలి వెలుగు. మరో లగచర్ల కాబోతా ఉన్నది, నువ్వు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది. లగచర్లలో ఏ విధంగా అయితే రైతులు మరలబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరుగులు పెట్టించిందో అధికారుల మీద ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో వాళ్ళ భూముల జోలికి వస్తే, రేపు వెలుమల, కొండగల్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం కూడా లగచర్ల ఘటనను రిపీట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మేము హెచ్చరించడం జరిగింది. సో దానికి నిదర్శనంగా నిన్న జరిగినటువంటి రఘునందన్ రావు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున కూడా గిరిజనులందరూ కూడా పోలీసులపైకి మరలపడడం జరిగింది. వచ్చిన అధికారులని తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చివరికి పోలీసులు రఘునందన్ రావుని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. లాస్ట్కు రఘునందన్ రావు గారు సైతం కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో గిరిజనులకు సంబంధించినటువంటి ప్రాంతంలో వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వినేటువంటి పరిస్థితి కూడా చేజారిపోయింది. మరి కాసేపు అయ్యేది ఉంటే అధికారులను వాళ్ళు గిరిజనులు ఏం చేస్తూ తిరగపో. సో వాళ్ళు గిరిజనులు ఏదో కక్షపూరితంగా మీ మీద దాడులు చేస్తారని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. పెద్ద పెద్ద బడా నాయకులు ఆ భూములపైన, ఆ రైతులకు సంబంధించినటువంటి భూములపైన కన్నేసి సుమారుగా 1100 ఎకరాల భూములు, బిలాదాకల భూములేమో 85 నుంచి 90 ఎకరాల భూములు, అంటే ఒక్కొక్క ఎకరా దరిదాపుగా 30 నుంచి 40 కోట్లు విలువ చేసేటువంటి ఆమె భూమి పైన అరబిందో ఫార్మకు సంబంధించినటువంటి నిత్యానంద రెడ్డి, విక్రమ్ రెడ్డి అన్నటోడు, ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా కలిసి దాంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కూతురు పేరు, వాళ్ళ అన్న కొడుకు ఇంకొకరి పేరు, ఈ పేర్లను వినబడతా ఉన్నాయి. ప్రముఖంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. అంటే సీలింగ్ యాక్ట్లో భూములు ప్రభుత్వానికి ఇచ్చేసి మళ్ళీ ఆ భూములు లాక్కోవాలని చెప్పేసి విక్రమ్ రెడ్డి అనేటోడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనిపైన రఘునందన్ రావు గారు నిన్న పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఇదే నిన్న అక్కడికి మనం వెళ్ళడం జరిగింది. ముందు నుంచి కూడా మన తొలి వెలుగు ఫాలోఅప్ చేస్తాం. సో ఇది నిన్న జరిగినటువంటి అంశం.
పూర్తిగా కూడా మనం మొదటి నుంచి కూడా మనమే ఫాలోఅప్ చేస్తా ఉన్నాం ఈ వార్తను కూడా. అక్కడే కూకొని రోడ్డు పైన బైఠాయించి వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తారు. అక్కడనే రఘునందన్ రావు గారు సైతం కూడా అక్కడే భోజనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆర్ కృష్ణ వచ్చిండు, మిగతా సంబంధించినటువంటి చాలా మంది కూడా అడిగి ప్రజాప్రతినిధులు సైతం కూడా పార్టీలకు అతీతంగా వచ్చి గిరిజనులకు మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పటికైనా సైతం కూడా ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉన్నది. వెనక్కి తగ్గనట్టయితుంటే రానున్నటువంటి రోజులలో పరిణామాలు మీరు ఎదుర్కోక తప్పదు. భూముల కోసం అదే భూమిని నమ్ముకొని జీవించి అదే భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళ బతుకు చిత్రం బతుకు బండిని లాక్కొని వస్తున్నటువంటి గిరిజనుల భూములపైన కన్నేసినటువంటి విక్రమ్ రెడ్డి కావచ్చు, మరొక పక్కన నిత్యానంద రెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళు గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిలో వాళ్ళకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. కలెక్టర్ సైతం కూడా వాళ్ళకే మాట్లాడుతూ ఉన్నాడట. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. అదే సీలింగ్ ల్యాండ్లో నాకు అప్పగించడం జరిగింది ప్రభుత్వానికి, మళ్ళీ ఆ భూములు నాయని చెప్పి. సరే ఏమైనా విక్రమ్ రెడ్డికి భూములు లేవా, లేకపోతే నిత్యానంద రెడ్డికి ఎవరికి భూములు లేవా అంటే 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పాపం 85 ఎకరాల భూమి మొత్తం 1100 ఎకరాల పైన కన్నేసింది మళ్ళా. సో దీనిపైన ప్రభుత్వం మరొకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయినట్టయితే ఇది పెద్ద ఎత్తున మరో లగచర్లు కూడా అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది.